Good morning, friends. Today, in our next video, let us continue the problems. And today's first problem is ఒక పండ్ల గుట్టలో అరటి పండ్లకు యాపిల్ పండ్లకు గల నిష్పత్తి క్యాపిటల్ ఏ. అరటి పండ్లు బనానాస్, యాపిల్ పండ్లు ఏ, ఈ రెంటికి గల నిష్పత్తి క్యాపిటల్ ఏ అట. యాపిల్ పండ్లకు అరటి పండ్లకు గల నిష్పత్తి యాపిల్ పండ్లకు అరటి పండ్లకు గల నిష్పత్తి క్యాపిటల్ బి అట. అయితే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నది ప్రశ్న. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. సి ఫ్రెండ్స్, మీరు అరటి పళ్ళు యాపిల్ పళ్ళు ఎన్నైనా అనుకోండి, మీ ఇష్టం. అరటి పళ్ళు యాపిల్ పళ్ళు ఎన్నైనా అనుకోండి. సపోజ్ నేను బనానాస్ 3 అనుకుంటున్నాను, యాపిల్స్ 5 అనుకుంటున్నాను. మీ ఇష్టం ఎంత అనుకోండి, ఏమనుకున్నా ఇబ్బంది. సో క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3/5. క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3/5. క్యాపిటల్ బి ఈజ్ ఈక్వల్ టు 5/3. A is equal to 5 కదా, A is equal to 5, B is equal to 3, B is equal to 5/3. సో 3/5 ప్లస్ 5/3 యాడ్ చేస్తే 1 కన్నా ఎక్కువ వస్తుందా లేదా? A ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 3/5 ప్లస్ 5/3. 5/3 అంటేనే 1 కన్నా ఎక్కువ, 5/3 అంటేనే 1 కన్నా ఎక్కువ. ఇది ప్లస్ మళ్ళీ 3/5 యాడ్ అయింది, సో 1 కన్నా ఎక్కువ వస్తుంది. మీకు ఇచ్చిన 4 ఆప్షన్స్ ఏంటంటే 1కి సమానము, 1 కన్నా తక్కువ, 1 కన్నా ఎక్కువ, పై ఏవి కావు అని ఇచ్చాడు. కాబట్టి 3/5 ప్లస్ 5/3 కలిపితే తప్పకుండా 1 కన్నా ఎక్కువ వస్తుంది. ఎందుకంటే 5/3 అంటేనే 3 ఒకట్లు 3, మళ్ళీ 3 6s 1.6 వస్తుంది దీని వాల్యూ. 5/3 అంటే 1.6 వస్తుంది దగ్గర. కాబట్టి ఈ 3/5 ప్లస్ 5/3 కలిపితే 1 కన్నా ఎక్కువ వస్తుంది. సో మీ ఆన్సరు 1 కన్నా ఎక్కువ అన్న ఆప్షన్ ఉంటుంది, ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీ ఇష్టం. ఇక్కడ బనానాస్ యాపిల్స్ ఎన్నైనా అనుకోండి, ఎన్ని బనానాస్ అన్నా అనుకోండి, ఎన్ని యాపిల్స్ అన్నా అనుకోండి, మీరు ఈ రకంగా చేస్తే మీకు ఎప్పుడు 1 కన్నా ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం. మొదటి తరగతిలో 40 మంది విద్యార్థుల సగటు వయసు 10 సంవత్సరాలు, రెండవ తరగతిలో 30 మంది విద్యార్థుల సగటు వయసు 12 సంవత్సరాలు. అయితే మొత్తం అందరి విద్యార్థుల సగటు వయసు ఎంత? దిస్ ఈజ్ ఆల్సో ఈజీ ప్రాబ్లం. సి, మొదటి తరగతి, ఇది మొదటి తరగతి. మొదటి తరగతిలో 40 మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళ సగటు వయసు 10 సంవత్సరాలు. సో వీళ్ళ 40 మంది మొత్తం వయసు 40 + 400 సంవత్సరాలు అవుతుంది. రెండవ తరగతి తీసుకుంటే రెండవ తరగతిలో 30 మంది ఉన్నారు, వాళ్ళ సగటు వయసు 12 సంవత్సరాలు. 30 × 12 360. సో మొత్తం విద్యార్థులు 70 మంది. మొత్తం 70 మంది విద్యార్థుల మొత్తం 760 సంవత్సరాలు. ఇప్పుడు మొత్తం అందరి విద్యార్థుల సగటు ఎంత అంటాడు. అందరి విద్యార్థుల సగటు ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. సగటు ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తం 760 బై రాసుల సంఖ్య 70. 0 క్యాన్సిల్. 76/7. 7 10లు 70. పాయింట్ 0 పెట్టుకుంటే 60. 7 8లు 50. 10.8 మీ ఆన్సర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్. ఒక వ్యక్తి ఖర్చులు ఫిబ్రవరి మార్చి నెలల్లో ప్రతి నెల 5,000 రూపాయలు పెరుగుతూ ఉంటాయి. జనవరిలో అతని ఖర్చులు 5,000 రూపాయలు. అయితే జనవరి నుంచి మార్చి వరకు ఆ 3 నెలల సగటు వ్యయం ఎంత అంటాడు. సో ఇతని జనవరి నెలలో ఇతని శాలరీ, ఇతని ఖర్చు 5,000 రూపాయలు. జనవరి నెలలో అతని ఖర్చు 5,000 రూపాయలు. తర్వాత ఫిబ్రవరి మార్చి నెలల్లో నెల 5,000 రూపాయలు పెరుగుతూ ఉంటుందట.
అంటే ఫిబ్రవరి నెలలో అతని ఖర్చు ఎంత అవుతుంది? 5,000 ప్లస్ 5,000 10,000 అవుతుంది. 10,000 అవుతుంది. మార్చి నెలలో అతని ఖర్చు 10,000 ప్లస్ 5,000 15,000 అవుతుంది. మార్చి నెలలో అతని శాలరీ అతని ఖర్చు 15,000 అవుతుంది. మొత్తం 3 నెలల్లో ఈ జనవరి నుంచి మార్చి వరకు ఉండే ఈ 3 నెలల మొత్తం ఖర్చు 30,000. మొత్తం ఖర్చు 30,000. సగటు ఖర్చు ఎంత అంటే 30,000 బై 3 10,000 అతని సగటు ఖర్చు అవుతుంది. 30,000 బై 3 వేయండి, 10,000 అతని సగటు ఖర్చు అవుతుంది. తర్వాత ప్రాబ్లం, రాహుల్ గంటకు 4 కిలోమీటర్ల వేగంతో నడిస్తే అతను షెడ్యూల్ చేసిన సమయానికి 10 నిమిషాలు ఆలస్యంగా కార్యాలయానికి చేరుకుంటాడు. అయితే గంటకి 5 కిలోమీటర్ల వేగంతో నడిస్తే అతను షెడ్యూల్ చేసిన సమయానికి 5 నిమిషాలు ముందుగానే చేరుతాడట. గంటకు 4 కిలోమీటర్ల వేగంతో నడిస్తే రాహుల్ తన ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్తున్నాడు, కార్యాలయానికి వెళ్తున్నాడు. గంటకు 4 కిలోమీటర్ల వేగంతో నడిస్తే 10 నిమిషాలు ఆలస్యం అవుతుందట. గంటకు 4 కిలోమీటర్ల వేగంతో నడుస్తూ పోతే 10 నిమిషాలు ఆలస్యం అవుతుందట. అదే గంటకు 5 కిలోమీటర్ల వేగంతో నడిస్తే చేరాల్సిన సమయం కన్నా 5 నిమిషాలు ముందుగానే చేరుతున్నాడట. అంటే అతను ఈ వేగం పెంచినందువలన ఎంత సమయాన్ని అతను ఆదా చేశాడు? 10 నిమిషాలు ఆలస్యంగా పోయేవాడు 5 నిమిషాలు ముందుగానే పోతున్నాడు. అంటే 15 నిమిషాలు అతని సమయాన్ని ఆదా చేశాడు. అంటే గంటకు 4 కిలోమీటర్ల వేగంతో నడిస్తే పట్టే సమయానికి, గంటకు 5 కిలోమీటర్ల వేగంతో నడిస్తే పట్టే సమయానికి తేడా 15 నిమిషాలు. దూరం x అనుకుంటే, ఇంటి నుంచి కార్యాలయానికి దూరము x అనుకుంటే, గంటకు 4 కిలోమీటర్ల వేగంతో నడిస్తే అతనికి ఎంత సమయం పడుతుంది అంటే దూరము బై వేగము. అట్లే గంటకు 5 కిలోమీటర్ల వేగంతో నడిస్తే ఎంత కాలం పడుతుంది? కాలము ఈజ్ ఈక్వల్ టు దూరము బై వేగం. ఈ రెంటికి తేడా 15 నిమిషాలట. బై 60 చేస్తున్నాను ఇక్కడ నేను, ఎందుకంటే గంటల్లోకి మార్చాను. ఎందుకంటే ఇక్కడ వేగం గంటకు 4 కిలోమీటర్లు కాబట్టి 5x మైనస్ 4x, 5 into x 5x మైనస్ 4 into x 4x బై 4 5 20 ఇజ్ ఈక్వల్ టు 15 బై 60, 21 23. హారాన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. 3 1 3 5. 5x మైనస్ 4x, x ఇజ్ ఈక్వల్ టు 5 కిలోమీటర్లు మీ ఆన్సర్. x ఇజ్ ఈక్వల్ టు 5 కిలోమీటర్లు మీ ఆన్సర్. మీరు ఎక్స్లు అనుకోకుండా ఇంకో రకంగా కూడా చేయొచ్చు. ఇట్లాంటి ప్రాబ్లం ఇలా ఇస్తే ఇన్ని నిమిషాలు ముందుగా చేరాడు, లేకపోతే 2 నిమిషాలు ఆలస్యం అవుతుంది, ఇలా ఇస్తే మొత్తం ఎంత సమయాన్ని వాడు ఆదా చేయగలిగాడు అన్న సంగతి చూసుకోండి. 10 నిమిషాలు ఆలస్యం నుంచి 5 నిమిషాలు ముందుగా చేరడం జరిగింది ఇక్కడ. అంటే మొత్తం ఎంత సమయాన్ని వాడు ఆదా చేశాడు? 15 నిమిషాల సమయం ఆదా చేశాడు. 15/60 ఇంటూ వేగాల లబ్ధము బై వేగాల తేడా. వేగాల లబ్ధము 5 into 4 బై వేగాల తేడా 5 - 4 1. సో 15 4 60, 60 క్యాన్సిల్ పోతుంది. 15 4 60 కింద 60 క్యాన్సిల్ పోతే 5 మిగులుతుంది. 5 కిలోమీటర్లు మీ ఆన్సర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా షార్ట్ కట్లైనా మీరు చేసుకోవచ్చు ఎక్స్ అనుకోకుండా. ఏ కామా బీలు ఒక పనిని 12 రోజుల్లోనూ, బి కామా సీలు 15 రోజుల్లోనూ, ఏ కామా సీలు 20 రోజుల్లోనూ పూర్తి చేయగలరు. అయితే ఏ ఒంటరిగా ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు? ఏ ప్లస్ బీలు అయితే 12 రోజుల్లో చేస్తారట. బి ప్లస్ సీలు అయితే 15 రోజుల్లో చేస్తారట. సి ప్లస్ సీలు అయితే 20 రోజుల్లో చేస్తారట. అయితే ఏ ఒంటరిగా ఎన్ని రోజుల్లో చేయగలరు? దీన్ని మామూలుగా మనం 2 రకాలుగా చేయొచ్చు. మామూలుగా ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత చేస్తారు కానీ ఏ ప్లస్ బి ప్లస్ సి నుంచి బి ప్లస్ చేస్తే ఏ వస్తుంది.
అది రెండు రకాలు చేస్తాను నేను, మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే అది చూడండి. a ప్లస్ బిని ఒక రోజులో చేసే పని 1/12, ఇది 1/15, ఇది 1/20. రోజులు తిరగదిప్పితే పని వస్తుంది. రోజులు తిరగదిప్పితే పని వస్తుంది. సో ఈ లెఫ్ట్ సైడ్ అన్నీ చూడండి, 2 Aలు 2 Bలు 2 Cలు ఉన్నాయి. 2 into a plus b plus c is equal to 1/12 plus 1/15 plus 1/20. ఈ మూటికి ఎల్సిఎం 60, 12 5లు 15 4లు 23. 5 4 9 3 12/60. 12/60 అంటే 12 1 12 5 1/5. 2 into a plus b plus c 1/5. a plus b plus c is equal to 2 కిందికి పోతుంది 1/10. a plus b plus c మనకి 1/10 వచ్చింది. మనకి a కావాలి. ఒకవేళ a plus b plus c ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు అంటే 1/10 తిరగదిప్పితే 10 రోజుల్లో చేస్తారు అని మీ సమాధానం. ఇప్పుడు మిమ్మల్ని అడిగింది ఏ ఒంటరిగా ఎన్ని రోజుల్లో చేస్తాడో అడిగారు. ఏ కావాలంటే a ప్లస్ b ప్లస్ సిలో నుంచి b ప్లస్ సి తీసేస్తే ఏ వస్తుంది. ఇదిగోండి, a ఇజ్ ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ సిలో నుంచి b ప్లస్ సి తీసేస్తున్నాం. 1/15. ఎల్సిఎం ఈ రెండుకి కసాగు 30, 10 3లు 15 2 1/30. సో ఏ రోజుకి 1/30 పని చేస్తాడు. ఏ రోజుకి 1/30 పని చేస్తాడు. ఏ ఎన్ని రోజుల్లో చేస్తాడు ఆ పని అంటే 1/30 ధర తిప్పితే మీకు 30 రోజులు వస్తుంది. అది ఆన్సర్. ఇదే ప్రాబ్లం ఇంకో రకంగా ఎలా చేయొచ్చో చూడండి. ఈ మూటికి కసాగు 60. ఇప్పుడు ఇక్కడ మొత్తం పని ఈ మూడి యొక్క కసాగు, ఈ మూడింటి కసాగు 60. మొత్తం పని 60 యూనిట్లు అనుకుందాం. మొత్తం పని 60 యూనిట్లు అనుకుందాం. 60 యూనిట్లు మొత్తం పని. ఏ ప్లస్ బీలు ఆ పనిని 12 రోజుల్లో చేస్తారు అంటే దాని అర్థం వీళ్ళు రోజుకి 5 యూనిట్ల పని చేస్తున్నారు. 12 5లు 60. ఏ ప్లస్ బీలు కలిస్తే ఏ ప్లస్ బీలు అయితే రోజుకి 5 యూనిట్ల పని చేస్తారు. అదే బి ప్లస్ సిలు అయితే 15 4 60 కాబట్టి వీళ్ళు రోజుకు 4 యూనిట్ల పనే చేస్తారు. సి ప్లస్ ఏలు అయితే 23 60 కాబట్టి రోజుకి వీళ్ళు 3 యూనిట్ల పనే చేస్తారు. ఇప్పుడు మొత్తం కూడితే ఈ 2 Aలు 2 Bలు 2 Cలు 2 into a plus b plus c కలిస్తే 5 4 9 3 12 యూనిట్ల పని అవుతుంది. a plus b plus c a plus b plus 2 అడిపోతే 12/2 6 యూనిట్లు. 2 1 2 6. సో a plus b plus cలు ఎన్ని యూనిట్ల పని చేస్తారయ్యా అంటే వాళ్ళు రోజుకి 6 యూనిట్ల పని చేస్తారు. అందులో ఏ ఎన్ని చేస్తారయ్యా అంటే ఏ 6 మైనస్ a ప్లస్ b ప్లస్ సి నుంచి b ప్లస్ సి తీసేద్దాం. b ప్లస్ సి తీస్తే ఏ ఒంటరిగా అయితే రోజుకి ఎన్ని యూనిట్ల పని చేస్తాడు? 2 యూనిట్ల పని చేస్తాడు. రోజుకు 2 యూనిట్ల చొప్పున పని చేస్తుంటే 60 యూనిట్ల పని 30 రోజుల్లో పూర్తవుతుంది. 32 60 కాబట్టి. ఒక దొంగ పోలీస్ కంటే 400 మీటర్ల దూరంలో ఉన్నాడు. పోలీసు దొంగను వెంబడించడం ప్రారంభించాడు. దొంగ గంటకి 10 కిలోమీటర్ల వేగంతోనూ పోలీసు గంటకి 15 కిలోమీటర్ల వేగంతోనూ పోతూ ఉంటే దొంగని పట్టుకునే సమయానికి దొంగ ప్రయాణించిన దూరం ఎంత? సి దొంగ వేగం ఫస్ట్ పోలీస్ కన్నా దొంగ ఎంత దూరం ముందున్నాడు? 400 మీటర్ల దూరంలో ఉన్నాడు. అంటే పోలీసు ఇక్కడ ఉంటే థీఫ్, పోలీసు ఇక్కడ ఉంటే 400 మీటర్ల దూరంలో దొంగ ఉన్నాడు. సో పోలీసు ఏమో గంటకి 15 కిలోమీటర్ల వేగంతో, దొంగ ఏమో గంటకి 10 కిలోమీటర్ల వేగంతో ఒకే డైరెక్షన్లో పోతున్నారు. అయితే పోలీసు వేగం
సి పోలీసు దొంగను పట్టుకున్నాడు అంటే ఆ దొంగ కన్నా పోలీసు 400 మీటర్ల దూరం అదనంగా ప్రయాణించి ఉండాలి. దొంగ వేగం గంటకి 10 కిలోమీటర్లే, పోలీసు వేగం గంటకి 15 కిలోమీటర్లు. అంటే ఆ దొంగను పట్టుకునే సమయానికి పోలీసు దొంగ కన్నా ఎంత దూరం ఎక్కువ ప్రయాణించి ఉండాలి? 400 మీటర్లు ప్రయాణించి ఉండాలి. ఓకే, దొంగ ప్రయాణించిన దూరం కావాలి. 10 కిలోమీటర్ల వేగంతో పోయే దొంగ ఎక్స్ ప్రయాణించాడు అనుకుంటే, ఎక్స్ మీటర్లు పోయాడు అనుకుంటే, 15 కిలోమీటర్ల వేగంతో పోయే పోలీసు ఎంత ప్రయాణిస్తాడు? దీనికి 1.5 రెట్లు ఉంది, 1.5x. ఈ రెంటికి తేడా 400 మీటర్లు. పోలీసు ప్రయాణించిన దూరానికి దొంగ ప్రయాణించిన దూరానికి తేడా ఎంత? 400 మీటర్లు. అంతే కదా, పోలీసు ప్రయాణించిన దూరం ఎక్కువ ఉండాలి, ఎందుకంటే ఈ 400 మీటర్ల దూరం కవర్ చేయాలి కదా. సో 1.5x నుంచి x పోతే rx అంటే x/2. x/2 = 400, x = 800 మీటర్లు. సో దిస్ ఈజ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం. ఒకడు తన జీతంలో 10% ఇన్కమ్ ట్యాక్స్ కడతాడు. ఒకవేళ తన జీతం 10% పెరిగి ఇన్కమ్ ట్యాక్స్ రేటు 15% అయితే తన నికర ఆదాయం 350 రూపాయలు మిగులుతుంది. అయితే అతని ఆదాయం ఎంత అంటాడు. దిస్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం, వెరీ యూస్ఫుల్ ప్రాబ్లం. అతని మొత్తం ఆదాయం 100 రూపాయలు అనుకుందాం. మొత్తం ఆదాయం 100 రూపాయలు అనుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కడతాడు? 10%. 10% అంటే 100లో 10% అంటే 10 రూపాయలు. అప్పుడు నికర ఆదాయం ఎంత అవుతుంది? 90 రూపాయలు అవుతుంది నికర ఆదాయం. ఇది ఫస్ట్ స్టేట్మెంట్. రెండో స్టేట్మెంట్లో ఏమన్నాడు? అతనికి ఆదాయం 10% పెరిగి 10% పెరిగితే 110 రూపాయలు పెరుగుతుంది. అంటే ఎంత అవుతుంది? ఆదాయం 110 అవుతుంది. ఆదాయం 10% పెరిగి ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ రేటు 15% అయితే ఇప్పుడు వాడు 110 రూపాయల్లో 15% ట్యాక్స్ కట్టాలి. 110లో 15% ఎంత? 110లో 15% ఎంత? 11 165 165/10 అంటే 1600 రూపాయలు ట్యాక్స్ కట్టాలి. ఇప్పుడు ఈ రెండు డిఫరెన్స్ చేస్తే మనకి నికర ఆదాయము 93 రూపాయల 50 పైసలు. 93 రూపాయల 50 పైసలు. అంతకుముందు అయితే అతని నికర ఆదాయం ఎంత ఉండేది? 90 రూపాయలు ఉండేది. ఇప్పుడు ఈ రెండు మార్పుల వల్ల 10% ఆదాయం పెరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ రేట్ ఇప్పుడు 15% అయింది. 110 మీద మనం 15% లెక్కేసాం, 1600 రూపాయలు వచ్చింది. ఈ 110 రూపాయలు 1600 రూపాయలు ట్యాక్స్ పోతే ఇప్పుడు నికర ఆదాయం ఎంత? 93 రూపాయల 50 పైసలు. సో నికర ఆదాయం ఎంత పెరిగిందయ్యా? 90 రూపాయల నుంచి 93 రూపాయల 50 పైసలు అయింది. అంటే 3.5 పెరిగింది. 3.5 రూపాయలు పెరిగింది నికర ఆదాయం. 3.5 రూపాయలు నికర ఆదాయం పెరగాలంటే అతని ఆదాయం ఎంత అనుకున్నాం మనం? 100 రూపాయలు. ఇప్పుడు నికర ఆదాయం ఎంత పెరిగిందని చెప్పాడు ప్రాబ్లంలో? 350 రూపాయలు పెరిగింది అన్నాడు. 350 రూపాయలు పెరగాలంటే అతని ఆదాయము ఎంత ఉండాలి? సో 350/3.5, 350 దిస్ బై దిస్ ఇంటూ 100. కింద ఒక స్థానం తర్వాత పాయింట్ ఉంటే పైన ఒక 0 పెట్టుకుంటే సరిపోతుంది, పాయింట్ తీసేయచ్చు. ఓకే, సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎన్ని స్థానాల తర్వాత పాయింట్ ఉంటే అన్ని 0 పైన పెట్టేసుకుంటే పాయింట్ని తీసేసేయచ్చు. పాయింట్ తీసేస్తున్నాను. ఒక స్థానం తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక 0 ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను. 35 10 10 × 1000 10,000 అతని ఆదాయం. ఒకడు
5 లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కొని దాన్ని అద్దెకిచ్చాడు. ప్రతి నెల వచ్చే అద్దెలో 12.5% ఇంటి మరమ్మతులకు, సంవత్సరానికి 1660 రూపాయలు ట్యాక్స్ కట్టగా అతనికి ఎంత ఆదాయం వచ్చిందంటే, ఎంత మిగిలిందంటే తన పెట్టుబడి మీద 10% వచ్చిందట. తన పెట్టుబడి మీద 10% వచ్చిందట. అయితే నెలకు ఇంటి అద్దె ఎంత? నెలకు ఇంటి అద్దె ఎంత? ప్రాబ్లమ్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చున్నాయి స్టూడెంట్స్. అవన్నీ చూసుకోండి. ప్రాబ్లమ్స్ నోట్స్లో నీట్గా రాసుకోండి. చెప్పే సొల్యూషన్ వినండి. ఒకసారి మళ్ళీ మీరు ఓన్గా చేసే ప్రయత్నం చేయండి. చేస్తే మీకు ఈ ప్రాబ్లమ్స్ని పక్కాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన ప్రాబ్లమ్స్ కాబట్టి మళ్ళీ అడిగే ఛాన్స్ ఉంటుంది. అట్లీస్ట్ అట్లాంటి మోడల్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ థింగ్ మీరు తెలుసుకోవాల్సిందంటే 12.5% అంటే ఇది 1/8 అన్న ఫ్రాక్షన్కి సమానం. సంవత్సరానికి అతనికి వచ్చే అద్దె ఎక్స్ అనుకుందాం. సంవత్సరానికి ఎందుకు అనుకుంటున్నానంటే ఇప్పుడు 1660 రూపాయలు సంవత్సరానికి కట్టేది, ప్లస్ వాడికి వచ్చే ఆదాయం కూడా 10% సంవత్సరానికి అని ఇచ్చున్నాడు మనకి. కాబట్టి అతని సంవత్సరానికి అతనికి వచ్చే అద్దె ఎక్స్ అనుకుంటున్నాం. సంవత్సరానికి అతనికి వచ్చే అద్దె ఎక్స్ అనుకుంటున్నాం. ఈ ఎక్స్లో 1/8 వంతు మరమ్మతులు పోతుంది. మరమ్మతులు పోతే ఇంకా వాడి దగ్గర ఎంత మిగులుతున్నాయి అంటే 1 - 1/8. 8 + 1 7/8. ఇంకా అతని దగ్గర ఎంత మిగులుతున్నాయి అంటే 7/8 మిగులుతుంది. సంవత్సరానికి అతనికి వచ్చే అద్దె ఎక్స్ అనుకున్నాం. మొత్తం సంవత్సరానికి 12 నెలలకు కలిపి అతనికి వచ్చే అద్దె ఎక్స్ రూపాయలు అనుకున్నాం. ఇందులో 12.5% అంటే 1/8 భిన్నం అని గుర్తుపెట్టుకోండి. పర్సంటేజ్లో మళ్ళీ ఇంకా మనకి ఎక్కువ భిన్నాలు వస్తాయి, అవన్నీ చెప్పడం జరుగుతుంది. 1/8 వంతు అతనికి ఇన్కమ్ ట్యాక్స్ పోతుంది. ఇకపోతే ఎంత మిగులుతుంది అంటే అతనికి 7/8 మిగులుతుంది. 1 - 1/8. 8 - 1 7/8 ఇంత మిగులుతుంది. ఇందులో 1660 రూపాయలు ట్యాక్స్ కడతాడు సంవత్సరానికి. 1660 రూపాయలు అతను ట్యాక్స్ కడతాడు. ఇంకా అతనికి ఎంత మిగులుతుంది అంటే ఇంకా అతనికి ఎంత ఆదాయం, అతనికి ఇలా చేయగా అతని వచ్చిన అద్దె మైనస్ అతను కట్టాల్సిన ట్యాక్స్ పోగా అతని దగ్గర ఎంత మిగిలిందయ్యా అంటే అతనికి తన పెట్టుబడి మీద 10% మిగిలింది అన్నాడు. 10% మొత్తం పెట్టిన పెట్టుబడి 5 లక్షలు. 5 లక్షల మీద 10% అంటే 50,000 = 50,000. 7x/8 అలా కలిపితే 51,660. x = 51,660 ఇంటూ 7/8 అనిపోతే 8/7 అవుతుంది. ఇది ఇలా చేస్తే 51,660 ఇంటూ 8/7 చేస్తే మీకు వచ్చేది వార్షిక అద్దె, సంవత్సరం అద్దె. మీకు నెలసరి అద్దె అన్నాడు. నెలసరి 12 చేత భాగించాలి. నెలసరి అద్దె = 51,660 ఇంటూ 8/7 ఇది /12. ఇది క్యాన్సిల్ చేద్దాం. 12 48, 12 48, 3 మిగులుతుంది 36, 12 36, 68, 12 60, 7 1 7 6 42, 1 మిగులుతుంది 10, 7 1 35, 7 5 35, 615 ఇంటూ 8, 8 6 4800, 49 20. సో అతని అద్దె నెలకు 4,920. Okay friends, let us discuss some more problems in our next video. So please be waited. Okay friends, have a nice day. Thank you very much.